ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళసై సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రచారంలో మాట్లాడడంపై అభ్యంతరం తెలిపారు. ఓటర్లను ఎవరు ఒత్తిడి చేయొద్దని తెలిపారు. తాను వ్యక్తిగతంగా నోటాకు వ్యతిరేకమని అన్నారు. ఓటు అనేది ఒక ప్రధాన ఆయుధమని దాన్ని అంతా ఉపయోగించుకోవాలని కోరారు. ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళసై సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రచారంలో మాట్లాడడంపై అభ్యంతరం తెలిపారు. ఓటర్లను ఎవరూ ఒత్తిడి చేయొద్దని తెలిపారు. తాను వ్యక్తిగతంగా నోటాకు వ్యతిరేకమని అన్నారు. ఓటు అనేది ఒక ప్రధాన ఆయుధమని దాన్ని అంతా ఉపయోగించుకోవాలని కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటు హక్కుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను వివరించడంతో పాటు మరోవైపు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రవర్తించినటువంటి తీరుపైన ఆమె తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక అభ్యర్థి ఓటు హక్కుని ప్రజల్లో ఎన్నికల ప్రచార సమయంలో ఓటు హక్కు అడిగేటటువంటి సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను పేరుని ప్రస్తావించకుండానే ఆమె కొంత సీరియస్ గా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజురాబాద్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నటువంటి అతను ముఖ్యంగా కమలాపూర్ రోడ్ షోలో ఓటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటు వేసి జీవిస్తే జయత్రయాత్ర లేకపోతే మా కుటుంబ సభ్యుల శవయాత్ర అంటూ కూడా అభ్యర్థి ప్రస్తావించినటువంటి అంశం పైన గవర్నర్ ఈ సందర్భంగా సీరియస్ గా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను నోటాకి వ్యతిరేకం. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటి అంశాన్ని సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. మరొక వైపు ఎన్నికల ప్రచార సమయంలో ఇట్లాంటి వ్యాఖ్యలు ఏదైతే ఓటు హక్కు వేయకపోతే మేము చచ్చిపోతామనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అభ్యర్థుల పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ నాగేంద్ర. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters, and these non-voters are electing the bad officials. One of the candidate